వృశ్చిక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ నెల 2వ తారీఖు నుండి 9వ స్థానం ముందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప శుభ పరిణామము. ఎందుకంటే ఈ సంవత్సరం చివరిలోనే అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది, అర్ధాష్టమ శని దోషం పోయింది, అష్టమ గురుని యొక్క దోషం పోవడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మీరు గమనించండి, ఓటు మనకి యోగించకపోయినా పర్వాలా, అవయోగాన్ని మాత్రం ఇవ్వకూడదు. అంటే మనకి వ్యతిరేకమైన ఫలితాలు రాకూడదు. ఇక్కడ గురుడి వల్ల, అష్టమంలో ఉండేటువంటి గురుడి వల్ల మీ వస్తువులు పోయాయి, గతంలో మీ సంపదలు పోయాయి, మీ బంధువులు మీకు దూరంగా వెళ్ళిపోయారు, మీకు ఎంత కోపము ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసినా ఎవరిని ఏమనడానికి లేకుండా పోయింది, ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకమైపోయారు, కీలకమైనటువంటి రహస్యాలన్నీ బట్టబయలైపోయాయి, ఎవరికి చెప్పకూడదు అనుకున్నవన్నీ బయటికి తెలిసిపోయాయి, ఇంటి గుట్టు తెలిసిపోయింది, మీ అతి ముఖ్యమైనటువంటి రహస్యాలన్నీ తెలిసిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఏమవుతోంది? గురుడు 9వ స్థానంలోకి వెళ్ళారు. అందులోనూ మూర్తిత్వం కూడా రజతమూర్తిత్వం వచ్చింది. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అన్నారు. యజన కీర్తి గృహకాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. ఎప్పుడైతే దేవగురువైనటువంటి బృహస్పతికి తన యొక్క బలం పెరుగుతుందో ఆయన 9వ స్థానానికి వెళ్తారో అత్యంత శ్రేయోదాయకమైన ఫలితం. ఎందుకంటే 3 కోణాల్లో 9వ కోణం పెద్దది. ఆయన దృష్టి మీ రాశి మీద పడుతుంది. ఆకర్షిస్తారు ప్రతి ఒక్కళ్ళని. మీరు మిమ్మల్ని కాదని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రతివాడు మళ్ళీ వెనక్కి రావాల్సిందే, మీ దగ్గర చేతులు కట్టుకుని నుంచోవలసిందే, మీ దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి డబ్బు మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే, నష్టద్రవ్యాన్ని తిరిగి మీరు సంపాదించవలసిందే, అలాగే ఓడిపోతామేమో అనుకునేటువంటి కోర్టు కేసులన్నీ మీరు నెగ్గవలసిందే. అలాగే సంపదని ఏ విధంగా మీరు ఆకర్షిస్తారు అంటే కుబేరుడితో సమానమైనటువంటి ధనాన్ని గురుడిస్తారని చెప్పి కొన్ని గ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి మీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కులాచారాల్ని పాటించేటువంటి స్థితి, అంటే వివాహాది శుభకార్యక్రమాలు, ముఖ్యంగా సత్సంతాన సౌభాగ్యతాభివృద్ధి. గురుడు పుత్రకారకుడు, సంతానాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది, వంశాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో గురుడు తన యొక్క శుభ ఫలితాన్ని ఇస్తారు.